దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు రోమీయుల పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్. మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు ఏదంటే బయట ఉంటుంది. యాక్చువల్గా అది పాపం. బయట వ్యక్తులను చూసి మనము వాళ్ళు మనకి విరోధంగా ఉన్నారు, వీళ్ళు మనకు విరోధంగా చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ మనకు అన్నింటికంటే ఎక్కువగా విరోధంగా పనిచేసేది మనలో ఉన్న పాపం. పాపము మనిషికి అతిపెద్ద శత్రువు. ఎట్లా అంటే లోకమంతా మనల్ని వ్యతిరేకించిన దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు లోకం మనల్ని ఏం చేయలేదు. తాత్కాలికంగా మనల్ని కొంచెం నిరోధించవచ్చు, మన పనిని సక్సెస్ కానికుండా, కానీ మన విజయాన్ని మాత్రం ఆపలేదు. ఎందుకు చెప్తున్నానంటే అదే దేవుడు మనకు విరోధై లోకమంతా మనకు ఫరగా ఉన్నా మనం ఫెయిల్యూర్ అవుతాం. తాత్కాలికంగా మనం విజయం పొందినట్లుగా అనిపించవచ్చు, కానీ ఫెయిల్యూరే చివరికి వస్తుంది. కారణం ఏంటి? దేవుడు మనకు వ్యతిరేకమైన. సరే, ఇప్పుడు మనల్ని దేవునికి దగ్గరగా దూరంగా చేసేది ఏముంది ఇక్కడ మన జీవితంలో? ఒక పాపం తప్ప. సో ఆదాము అవ్వలు దేవునికి ఫరగా ఉన్నంతకాలం వారు ఏలేరు. ఎప్పుడైతే దేవునికి ఫరగా కాకుండా దేవునికి వ్యతిరేకమై, అంటే పాపం వారి జీవితాలకు అనుమతించబడిందో, దేవుని మాటను అతిక్రమించే పనిని వారు ఎప్పుడైతే అనుమతించారో వారి జీవితంలో ఏం జరిగింది? అక్కడ దేవుడు వారికి వ్యతిరేకమైపోయాడు. సో వారు ఎక్కడికి వెళ్ళినా వారు సఫలు కాలేరు. వారు ఎక్కడికి వెళ్ళినా గచ్చపొదలే, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ప్రయాసే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చెమటోడ్చి తినాల్సిందే. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు వారు వచ్చేమన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకుని చెందారు. ఎందుకు వచ్చింది ప్రయాస? ప్రయాసకు కారణం ఏంటండి? ప్రయాసకు కారణం ఏముంది? దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, ఇట్స్ ఎ సిన్. పాపం మాత్రమే. సో మనిషి జీవితాల్లో పాపం నుంచి విడిపించబడితే ప్రయాస నుంచి విడిపించబడతారు. మనం జయించలేం. అందుకనే మన శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నానని 19వ వచనం అంటాడు. మనం పాపానికి అప్పగించుకోకూడదు, శరీరానికి అప్పగించుకోకూడదు, మన ఇచ్చలకి మనం అప్పగించుకోకూడదు. ఎప్పుడైతే మన శరీర ఇచ్చలకు, శరీర ఆలోచనలకు, శరీర కోపోద్రేకాలకు, భావోద్రేకాలకు మనం అప్పగించుకుంటామో దానికి మనం లోబడిపోతున్నాం. దాని కింద మనం బానిసలం అయిపోతున్నాం. పాపానికి మనం బానిసలం అయిపోతున్నాం. అది పాపం. సో ఆ పాపమును జయిస్తే నీతికి వారసులం అవుతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. ఎందుకంటే పాపం అల్టిమేట్గా ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికే తీసుకెళ్తుంది. సో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నది. సో మనం పోరాడాల్సింది బయట లేదండి, లోపల ఉంది. మనం పోరాడాల్సిన శత్రువు లోపల ఉన్నాడు, అదే పాపం. శత్రువు యాక్చువల్గా సాతానండి. మనిషిని ఏమీ చేయలేడు. ఎప్పుడు వరకు తెలుసా? పాపము లేనంత కాలం. పాపము లేనంత కాలం మనిషి జీవితంలో అపవాది ఏమీ చేయలేడు. ఎందుకంటే అధికారం లేదు వాడికి. కానీ ఎప్పుడైతే మనిషి జీవితంలో పాపం వస్తుందో వాడికి ఒక ఛాన్స్ వస్తుంది. పాపమును ఆధారం చేసుకొని మనిషి జీవితంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ, పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే అదే అతిపెద్ద మన శత్రువు. అన్ని విషయాల్లో మనం జయించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. సో ఎల్లప్పుడూ మన శరీర ఆశలను, శరీర ఇచ్ఛలను మనం దేవునికి లోబరుచుకుంటూ, మనల్ని మనం దేవునికి లోబరుచుకుంటూ, దేవునికి లోబడుతూ, నేను దేవుని ఎదుట ఉన్నానని ఒక కాన్షియస్నెస్తో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం పాపాన్ని గెలవగలుగుతాం దేవుని సహాయం ద్వారా. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మనతో పోరాడుతున్న అతిపెద్ద శత్రువైన పాపమును జయించేవారిగా ఉందుము గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.